కాదు పిడుగులు. అవును, మీరు విన్నది నిజమే. పల్లె నుంచి జిల్లా వరకు, జిల్లా నుండి రాజధాని వరకు పిల్లలు అడుగుతున్న ప్రశ్నలు, వాళ్ళు చేస్తున్న పోరాటాలు చూసి రాజకీయ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. మరి ఇలా వణుకు పుట్టిస్తున్న జెన్ ఆల్ఫా స్పెషాలిటీ ఏంటో చూద్దాం. జెన్ ఆల్ఫా అంటే 2010 నుండి 2025 మధ్య జన్మించిన పిల్లల సరికొత్త తరం. ఇది జెన్జీ తర్వాత వస్తుంది. 90s పిల్లలు అంటే 1990 సంవత్సరంలో పుట్టిన పిల్లలు. వీళ్ళు చెట్లు, పుట్టలు, గుట్టల మధ్య పెరిగిన వాళ్ళు. అయితే ఈ జెన్ ఆల్ఫా పిల్లలు పుట్టినప్పటి నుంచి మొత్తం స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లు, ఇంటర్నెట్, ఏఐ మధ్య పెరుగుతున్న తొలి తరం. మిగతా తరాలలాగా ఈ తరంకు ఓపిక అనేది అస్సలుండదు. తప్పు జరిగితే ఎంతటి వారినైనా అడగడానికి, కడగడానికి అసలు వెనుకకు పోరు. ముందుండి పోరాడమే వీళ్లకు తెలుసు. అతి చిన్న వయసులోనే ఈ పిల్లలు దేశవ్యాప్తంగా ప్రభుత్వ నిర్ణయాలు, పాఠశాలల సమస్యలు, అధికారిక లోపాలపై నిరసనలు తెలుపుతూ ఎప్పటికప్పుడు ముందుంటున్నారు. మీరు గత 3-4 ఏళ్ల నుంచి గమనిస్తే ఈ పిల్లలు హాస్టల్ సమస్యలపైన సరైన వస్తువులు లేవని, పాఠశాలల్లో సరైన టీచర్లు లేరని రోడ్లపైకొచ్చి పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. ఇలా ఈ పిల్లలు వెనక్కి తగ్గకుండా రాజీలేని పోరాటం చేయడంతో వెంటనే సమస్యలు పరిష్కరిస్తున్నారు. ఇలా దేశవ్యాప్తంగా జెన్ ఆల్ఫా పోరాటాలు చూసి స్వాతంత్ర దినోత్సవం పూట మాజీ సీఎం కేజ్రీవాల్ కూడా సొంత పిల్లలను మెచ్చుకుంటున్నారు. देहरादून के अंदर बच्चे अपने हक के लिए लड़ रहे हैं. बाड़मेर में बच्चे कह रहे हैं कि हमें टीचर्स दो, वहाँ पे टीचर्स नहीं है, टीचर्स के लिए संघर्ष कर रहे हैं. ये बहुत अच्छी चीज है. आजादी के 75-80 साल के बाद आज हमारे सरकारी स्कूलों का इतना बुरा हाल है. गरीबों के बच्चे सरकारी स्कूलों में जाते हैं क्योंकि उनके पास पैसे नहीं होते. सरकारी स्कूल टूटे पड़े हैं, दीवारें टूटी पड़ी हैं, छत गिर रही हैं, पानी ऊपर से बारिश आती है तो पानी क्लासरूम के अंदर भर जाता है, टॉयलेट्स नहीं है, पीने का पानी नहीं है, टीचर्स नहीं है, कोई पढ़ाई नहीं है, बच्चों का कोई भविष्य नहीं है. और हमने इसको एक्सेप्ट कर लिया है कि सरकारी स्कूल तो ऐसे ही होते हैं, ऐसे नहीं होते हैं. ఇలా దేశంలో ఉన్న అందరు లీడర్లు నవయుగ జెన్ ఆల్ఫాకి మద్దతు పలుకుతున్నారు. మరి ఎప్పుడు వచ్చామన్నది కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా అని దూసుకుపోతున్న ఈ జెన్ ఆల్ఫా పోరాటాలు ముందు ఎలా ఉంటాయో చూడాలి. మరి వ్యూవర్స్, దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.